హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీలా అమ్ముకుట్టి. ఈరోజు మన వీడియోలో మీ అందరితో షేర్ చేయబోతున్నాను నా ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ స్టోరీ. ఈ రెండింటిని మీ అందరితో షేర్ చేయబోతున్నానండి. ఎందుకంటే ఈ టైంలోనే షేర్ చేస్తున్నాను అంటే మారు సెకండ్ బర్త్డే వస్తుందన్నమాట. అందుకనే నాకు ఈ ప్రెగ్నెన్సీ డెలివరీ స్టోరీ మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. అందులో మారు ప్రీమెచ్యూర్ బేబీ కాబట్టి చాలా మందికి నేను పిక్చర్స్ చూపించలేదు. ఇంటికి వచ్చిన తర్వాత చాలా మంది అడిగినారు, నేను అస్సలు పోస్ట్ చేయలేదన్నమాట. ఈ వీడియోలోనే నేను స్క్రీన్ మీద కూడా మీ అందరికీ చూపించబోతున్నాను మారు పిక్చర్స్. మారు ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్ దాకా వచ్చింది అనేది మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా? పదండి. పెళ్ళైన కొత్తలోనే నాకు ఎర్లీగానే ప్రెగ్నెన్సీ వచ్చిందండి. నేనైతే అస్సలు ప్రిపేర్గా లేను. చాలా ప్లాన్స్ వేసుకున్నాను. సుమన్ నేను కలిసి హనీమూన్కి వెళ్ళాలని 1.5 years దాకా టైం స్పెండ్ చేయాలనుకున్నాను. బట్ అనుకోకుండా నాకు ప్రెగ్నెన్సీ వచ్చేసింది. చాలా ప్లాన్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి అనమాట. చాలా డిసప్పాయింట్ అయిపోయాను. అందులో నాకు దేవుడు కూడా త్వరగా వరం ఇచ్చేశాడు. అప్పుడే ప్రెగ్నెన్సీ ఇచ్చేసారనమాట. నేను అస్సలు ఇంకా ప్రిపేర్గా లేను. వద్దనుకున్నాను కానీ బట్ చాలామంది ఏం చెప్తున్నారంటే పేరెంట్స్ కానీ, నాకు దేవుడైతే అనుకోకుండా నాకు ఇచ్చాడు. నాకు కావాలనుకున్నప్పుడు నాకు దేవుడు ఇవ్వకుంటే అందుకని నేను యాక్సెప్ట్ చేసేసానమాట ఈ ప్రెగ్నెన్సీని. ఇంకా 3 months అయితే చాలా డిఫికల్ట్గా ఉన్నింది నాకైతే. నేను ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయలేదు. అందరికీ అలాగే ఉంటుందేమో, బట్ నాకు కొంచెం కొత్తగా అనిపించింది. పెళ్ళైన కొత్తలోనే వచ్చేదానికి ఈ సిచ్యువేషన్స్ అన్నీ. 3 months అసలు నేను ఫుడ్డే సరిగ్గా తినేదాన్ని కాదనమాట. 2 daysకి ఒకసారి వామిట్స్ 2 daysకి ఒకసారి సెలైన్ బాటిల్ ఎక్కించుకొని వచ్చేదాన్ని. ఎందుకంటే నేను ఫుడ్ ఏం తిన్నా వామిట్ అయిపోతూ ఉండేది నాకైతే. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాను రాజంపేటలోనే. ఇలా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ట్విన్స్ ఉంటారని చెప్పారనమాట. ట్విన్స్ ఉంటారని చెప్పేదానికి షాక్ అయిపోయాను ఫస్ట్ అయితే. ఆల్రెడీ నేను ప్రిపేర్గా లేను, ట్విన్స్ అని చెప్తుంది డాక్టర్. మళ్ళీ 9 months దాకా ఇలాగే కంటిన్యూ అవ్వచ్చు, కొందరికి అవుతాయి. 9 months దాకా ఇలాగే వామిట్స్ అయితే సెలైన్ బాటిల్ పెట్టించుకుంటూ ఉంటారు అని చెప్పింది. ఇంకా భయపడిపోయాను. 3 months అయితే నాకు ఇలాగే గడిచిపోయిందండి. ఇంకా రాజంపేటలో చూపించుకుంటా ఉంటే నాకు ఇలాగే ఉందని చెప్పేసి అత్తమ్మ కాల్ చేసి ఇంకా అమ్మకి చెప్పారనమాట. ఇంకా నెల్లూరులో చూపించుకుందాం ఒకసారి అని చెప్పేసి. బట్ నెల్లూరుకి వెళ్ళినప్పటి నుంచి నాకు ఆ సిమ్టమ్స్ అన్నీ ఏం లేవండి, నార్మల్గా అయిపోయింది. అది మామయ్య సజెస్ట్ చేశారు నాకు ఈ డాక్టర్ని, పద్మప్రియ డాక్టర్, వెంకటరమణ హాస్పిటల్ అనమాట. చాలా బాగా ట్రీట్ చేస్తారండి డాక్టర్ అయితే. మోస్ట్లీ నార్మల్ డెలివరీసే డాక్టర్ చేస్తారు. మంత్లీ చెకప్కి వెళ్తారు కదండి, అలా 5th month కూడా నేను చెకప్కి వెళ్ళాను అనమాట. ఆ టైంలో స్కానింగ్ చేశారు. స్కానింగ్లో 5th monthకి మనకి బేబీ పార్ట్స్ అన్ని చూపిస్తారు కదా, అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఆ మూమెంట్ నుంచి నేను కొంచెం ఎంజాయ్ చేస్తున్నాను ప్రెగ్నెన్సీ పీరియడ్. అప్పుడే సుమన్కి కూడా చూపిస్తే బాగుంటుందని చెప్పేసి డాక్టర్ని అడిగితే సుమన్ కూడా వచ్చి చూశారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది ఇద్దరికి. మళ్ళీ 5th monthలో నేను బేబీ షవర్ కూడా చేసుకున్నాను. ఆ పిక్స్ కూడా ఈ వీడియోలోనే సైడ్ని అప్లోడ్ చేస్తాను చూడండి. అలా ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట. అలాగే 6th monthలో కూడా నేను స్కానింగ్ అని వెళ్ళాను. బట్ అనుకోకుండా ఒక షాకింగ్ న్యూస్ చెప్పారు డాక్టర్ అయితే. బేబీ గ్రోత్ కూడా అవ్వలేదు, అలాగే ఉమ్ము నీరు కూడా చాలా తగ్గిపోయిందని చెప్పారు. చాలా షాక్ అయిపోయాను అనమాట. వెంటనే డెలివరీ చేయాలని చెప్పారు డాక్టర్ అయితే. నేను అనుకున్నాను, ఇన్ని రోజులు 3 months నేను అసలు ప్రెగ్నెన్సీ పీరియడ్ని ఎంజాయ్ చేయలేదు, ఆ మూమెంటే ఫీల్ అవ్వలేదు. ఇంకా నేను బేబీని ఇష్టపడుతున్నాను అనే టైంలో నాకు ఈ షాకింగ్ న్యూస్ చెప్పారనమాట. వెంటనే బేబీ డెలివరీ చేయాలని చెప్పేసి. నాకైతే అస్సలు అర్థం కాలేదు, చాలా షాక్ అయిపోయాను. బేబీ అయితే 600 grams ఉందండి. అసలు డాక్టర్ ఏం చెప్పారంటే, పిల్లల డాక్టర్ ఏం చెప్పారంటే, కనీసం బేబీ 1.5 kg 1 kg పైన ఉండేటట్టు చూడండి మేడం. కొద్ది రోజులు మదర్ కడుపులోనే కొంచెం పెరిగేటట్టు చూడండి అని చెప్పారు. ఉమ్ము నీరు పెరిగితే బేబీకి కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి ట్రై చేశారనమాట. 3 days సెలైన్ బాటిల్స్ పెట్టారు డాక్టర్ అయితే. అస్సలు ఇంప్రూవ్మెంట్ అయితే లేదు, కొంచెం కూడా ఉమ్ము నీరు అనేది పెరగలేదనమాట నాకైతే. ఒక 30 days అయితే హాస్పిటల్లోనే ఉండిపోయాం. డాక్టర్ ఏమన్నారంటే
ఇంట్లో ఇట్లా ఈ సిచ్యువేషన్లో మీరు ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు, ఇక్కడే ఉండడం బెటర్. ఎందుకంటే డాక్టర్ అబ్జర్వేషన్లో ఉండడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్, ఎవ్రీ 2 hours మన మూమెంట్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి, హార్ట్ బీట్ చెక్ చేసుకుంటూ ఉంటారు. లైక్ ఎలా ఉందో తెలియదు, ఏ మూమెంట్లో ఏ టైంలో ఏ మూమెంట్ వస్తుందో ఎలా వస్తుందో మనకి తెలియదు. సో అందుకని హాస్పిటల్లో ఉండడానికి ఫిక్స్ అయిపోయాము. సో డైలీ నా టాస్క్ ఏంటంటే తనని ఒక 5 liters ఆఫ్ వాటర్ తాగించడం, అటు ఇటు తిప్పడం, స్వెట్టింగ్ వచ్చేలా చేయడం. ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఏసీ రూమ్ నుంచి నాన్ ఏసీ రూమ్ షిఫ్ట్ అయిపోయాం. సో సమ్మర్ వచ్చేసి 43 to 45 degrees టెంపరేచర్ ఉంది నెల్లూరులో. ఆ టైంలో ఇమాజిన్ ఎలా ఉంటుందనేది. సో ఒక పక్క ఎండ, ఒక పక్క చెమట, ఒక పక్క గాలి సరిగ్గా వచ్చేది కాదు. లైక్ ఇట్స్ లైక్ చాలా టఫెస్ట్ సిచ్యువేషన్స్ వి ఫేస్డ్. ప్రతిరోజు ఫుడ్ పోయి తీసుకొని వచ్చేవాడు సుమన్, పొద్దున నేనే మధ్యాహ్నం. చెప్తాను అది. సో మార్నింగ్ 7-7:30కి అట్లా వెళ్ళేసి కోమలా విలేజ్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తీసుకురావడం. అగైన్ ఈసారి మధ్యాహ్నం అదే ప్లేస్ వద్దని చెప్పేసి వెంకటరమణకి వెళ్ళడం. సో మా హాస్పిటల్ అనేది వెంకటరమణకి కోమలకి మధ్యలో ఉంది. సో ఇటు ఒకసారి ఇటు నేను ప్రాబబిలిటీ చెక్ చేసుకుంటాను. మార్నింగ్ ఇలా వెళ్ళాను, ఓకే మధ్యాహ్నం ఇలా వెళ్ళాను. ఎందుకంటే అట్లీస్ట్ డిఫరెంట్ కొంచెం ఫుడ్ వేరియేషన్ ఉంటుంది కాబట్టి డిఫరెంట్ టైప్స్ ట్రై చేద్దామని. సో మధ్యాహ్నం లంచ్ తీసుకురావడం, తినడం, మళ్ళీ వాటర్ తాగించడం, ఒక రౌండ్స్ ఒక 20-30 రౌండ్స్ వేయడం, రెస్ట్ తీసుకోవడం. సో సేమ్ థింగ్ ఇట్లా ఉదయం మధ్యాహ్నం మా 3 times అట్లా జరిగిపోతుంది. 30 days ఎలా అయిందో మాకే తెలియదు. సో ఒక 10-15 daysకి మేడం డాక్టర్ వచ్చేసి బేబీ వెయిట్స్ చెకప్ చేయించుకుంటూ ఉండడం. సో ఎవ్రీ నైట్ టైమ్స్ కూడా ఈవెన్ నర్సెస్ వచ్చి చెక్ చేస్తూ ఉండేవాళ్ళు, బేబీ మూమెంట్స్ ఉన్నాయా లేదా అని. హార్ట్ బీట్ చెక్ చేయడము. ఒకవేళ నేను నిద్రపోయినా కూడా నర్సులు వచ్చి చెక్ చేస్తూ ఉండేవాళ్ళు. చాలా బాగా ట్రీట్ చేశారండి డాక్టర్ కానీ నర్సులు కానీ, చాలా కేరింగ్గా ఉన్నారు. ఎన్విరాన్మెంట్ కానీ. సో మాకు ఆ టైంలో చాలా బాగా హెల్ప్ చేశారు. సో ఇట్లా అయిపోయింది. ఒక 5 day అనుకోకుండా మేము దగ్గరలో ఉన్న సాయిబాబా టెంపుల్కి వెళ్ళాము. అంతా బాగానే ఉంది. వచ్చిన తర్వాత బేబీ మూమెంట్స్ తక్కువైపోయాయి. సో మేడం వచ్చేసి చెక్ చేశారు, మూమెంట్స్ ఏం లేదని, ఓకే విల్ గో ఫర్ డెలివరీ అని చెప్పేశారు. సో అగైన్ అన్ప్లాన్ నుంచి అగైన్ ప్లాన్ మూమెంట్లోకి వచ్చేసాము. సో ఏదైతే అవుతుందని టైం చెక్ చేసుకొని, పర్టికులర్ డేట్ ఎలా ఉంది, ఆ టైం ఎలా ఉందో చెక్ చేసుకొని ఒక టైం చెప్పేసాను మేము మేడంకి, ఈ టైంలోనే చేయండి అని. సో ఆ టైంకి అంతా అయిపోయింది. ఆటోమేటిక్గా నేనైతే లంచ్ చేయడానికి వెళ్ళాను. మా అత్తమ్మ మామయ్య వాళ్ళు వచ్చిన్నారు, లంచ్ చేద్దాం పదండి అన్నారు. సో లంచ్ చేస్తున్న హాఫ్ ఆఫ్ ద లంచ్లోనే నర్సు బేబీని తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చేసింది. అయ్యా ఇదిగో మీ పాప పుట్టిందని. సో ఇన్నర్ సైక్ ఏంటంటే నాకు బేబీ అనేది ఫస్ట్ నుంచి ఆ సైక్ తెలుస్తూ ఉంది, మాకు పాప పుట్టబోతుంది అని. సో అట్ ద సేమ్ టైం పాపే పుట్టింది. సో తీసుకొచ్చారు, బయటకు తీసుకొచ్చారు. జస్ట్ ఒక హార్డ్లీ 1 minute నేను హ్యాండిల్ కూడా ఇవ్వలేదు. చాలా చిన్నదిగా ఉంది బేబీ అయితే. 1 kg 134 grams 1.300 grams ఎంతో ఉంది. సో వెంటనే చూపించారు. అప్పుడే మా అమ్మ నాన్న కూడా వచ్చారు, చూసారు. మా అన్నయ్య వాళ్ళంతా వచ్చారు, చూసారు. ఇంకా బాక్స్లోకి తీసుకెళ్ళిపోయారు. ఎందుకంటే నెలలు తక్కువ పాప కాబట్టి బాక్స్లో పెట్టాల్సి వస్తుంది, ఇంక్యుబేటర్లో. సో వెళ్ళిపోయాము, ఇంక్యుబేటర్లో పెట్టేసాము. ఓ పక్క నేను హాస్పిటల్లో ఉన్నాను, పాపం నన్ను చూసుకోవాలి, ఓ పక్క పాపని చూసుకోవాలి. సుమన్ అయితే 2 మేనేజ్ చేస్తా ఉన్నాడు. సో సాయంత్రం మధ్యాహ్నం వచ్చేసి ఒక హాస్పిటల్లో పెట్టారు, సిద్ధార్థ హాస్పిటల్లో. 4 o'clock వచ్చేసి బొలిని హాస్పిటల్ షిఫ్ట్ చేస్తున్నా ఉన్నారు. అక్కడ బెడ్ అక్కడ బాక్స్ ఇంక్యుబేటర్ అవైలబిలిటీ ఉంది. సో అప్పుడు దాకా నాకు తెలిసింది ఏంటంటే నాకు మాత్రమే ప్రీమెచ్యూర్ బేబీ పుట్టిందేమో అనుకున్నాను. అక్కడ వెళ్ళిన తర్వాత లైక్ more than 50-60 బేబీస్ అంతా ఇంక్యుబేటర్లోనే ఉన్నారు. సో అప్పుడు అర్థమైందంటే ఈ సిచ్యువేషన్ మాదే కాదు, మన లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అనేది అప్పుడు అర్థమైంది. బట్ కానీ ఆ టైంలో మనకి ఏమనిపిస్తుంది, దేవుడు ఎందుకు మనకే ఇచ్చాడు, ఎందుకు ఇలా ఇచ్చినాడు అని చాలా టెన్షన్ పడిపోయాను. మనకే ఇచ్చాడు అనుకునే దానికన్నా ఈ సిచ్యువేషన్ మనకు వచ్చింది, యాక్సెప్ట్ అండ్ ఫేస్ ఇట్. సో
ఇలా అయింది, బాక్స్లో పెట్టారు. ఇంకా అప్పటి నుంచి నాకు డైలీ టాస్క్ స్టార్ట్ అవుతుంది. సో మా సిచ్యువేషన్ ఎలా అయిందంటే డాక్టర్ కూడా మాకు చాలా క్లోజ్ అయిపోయారు. ఎలా అంటే కింద వచ్చి కూర్చున్నామంటే ఏసీ ఆన్ చేయడం, మూమెంట్స్ చెక్ చేసుకుంటూ ఉండడం, మాట్లాడడం. సో ఒకనొక టైంలో షీ స్టార్టెడ్ కౌన్సిలింగ్. ఎలా అంటే మీరు ఇప్పుడే రీసెంట్లీ మ్యారీడ్, అన్నిటికీ ప్రిపేర్ అవ్వండి, బేబీ ఎలా డిసప్పాయింట్ డిసప్పాయింట్ అవ్వద్దు, ఈ బేబీనే కాదు నెక్స్ట్ బేబీ కూడా ఉంటుంది మీకు. సో బేసికల్గా మేము అన్నిటికీ ప్రిపేర్ అయ్యాము. నేను తనని ప్రిపేర్ చేశాను, ఫస్ట్ నన్ను నేను ప్రిపేర్ చేసుకున్నాను, తర్వాత తనని ప్రిపేర్ చేశాను. బట్ నాకు ఎక్కడో ఇన్నర్ సైకిల్ అంటే బేబీ అంత పాజిటివ్గా అవుతుందని స్ట్రాంగ్గా బిలీవ్ చేశాము ఆ టైంలో. కానీ ప్రీమెచ్యూర్ బేబీకి అయితే కాళ్ళు చేతులు కొంచెం సరిగ్గా ఉండవు అలా చెప్తూ ఉన్నారనమాట. చాలా భయం వేసేసింది. కానీ నాకు మూమెంట్స్ అనేవి ఎలా ఉన్నాయంటే 1 అవర్కి 30 టైమ్స్ అని తిరగాలని ఉంటుంది. బట్ నాకైతే 90, 70, 100 కూడా అలా ఒకసారి పాయింట్ ఆఫ్ 200 కూడా టచ్ అయింది. 200 టచ్ అవ్వలేదు కానీ 100 పైనే మూమెంట్స్ అవుతున్నాయి అనమాట 1 అవర్లో. ఇంకా డాక్టర్కి తిని చెప్పాడు, బాగలేని బేబీ అయితే, కాళ్ళు చేతులు సరిగ్గా లేని బేబీ అయితే అన్ని మూమెంట్స్ చేయదు కదా మేడం అని. ఏమో తెలియదు కదా ఎలా ఉంటుందేమో, కాళ్ళు చేతులు అన్నీ బాగుంటేనే కదా ఇంత ఫాస్ట్గా తిరుగుతుంది బేబీ అని చెప్పి డిసైడ్ అయిపోయాము. చాలా హ్యాపీగా అనిపించింది. బేబీ అయితే చాలా బాగా మూమెంట్స్ అన్నీ ఇస్తుంది నాకైతే. చెప్పు కన్నా, నేను మాట్లాడలేకపోతున్నాను. సో మేము అనుకున్నట్టుగానే బేబీకి ఏ ఇబ్బంది లేదు. సో షీఈస్ వెరీ ఫైన్. డాక్టర్ వచ్చి ఒకే మాట అన్నారు, బేబీ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్. చూడండి ఒకసారి బేబీ చూడండి, ఇంక్యుబేటర్కి తీసుకెళ్ళిపోతామని చెప్పేశారు. ఫస్ట్ టైం నేను బేబీ చూసాను, ముద్దు పెట్టాను, వెంటనే తీసుకుపోయారనమాట. కనీసం ముద్దు పెట్టి ఆప్షన్ ఇచ్చారు, నాకు కనీసం టచ్ కూడా చేయలేదు. కానీ ఫీలింగ్ అయితే చాలా అనిపించింది. ఇంక్యుబేటర్కి వెళ్ళిపోయింది. ప్రతి ఆఫ్టర్ డెలివరీ అయిపోయినాక బేబీ మదర్ పక్కనే ఉంటుందన్నమాట. బట్ నా పక్కన నా బేబీ లేదు. చాలా డిసప్పాయింట్ అయిపోయాను. చాలా బాధ అనిపించింది ఆ టైంలో. నేను సినిమాలో అలాగే బేబీని తెచ్చి నాకు చేతికి ఇస్తారు, ఫస్ట్ నేను ఎత్తుకున్నాను అనుకున్నాను. కానీ నాకు ఆ సిచ్యువేషన్ కూడా రాలేదు, బాక్స్లో పెట్టేశారు. సో ఎండ్ ఆఫ్ ద డే నాకు అర్థం కాలేదు ఎందుకు బాక్స్లో పెడుతున్నారు అనేది. ఎందుకంటే నెల తక్కువ బేబీ కాబట్టి ఆ ఎన్విరాన్మెంట్ నుంచి ఈ ఎన్విరాన్మెంట్కి షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి. సో ది షుడ్ బి ఇన్ ద బాక్స్, ఇంక్యుబేటర్ బాక్స్. బట్ పాపం తను సుమన్ అయితే ఇక్కడ నన్ను మేనేజ్ చేసుకుంటా, అక్కడ బేబీ చూసుకుంటా ఉన్నాడు. ప్రతి మూమెంట్లో నా వెనకలే ఉన్నాడు. హాస్పిటల్లో 30 days ఉన్నాడు కదా, 30 days నా కోసమే అన్నీ వదిలేసుకొని వచ్చాడు. ఆ తర్వాత బేబీ కోసం కూడా తను నాతోనే ఉన్నాడు. 2 months అయితే నాతోనే టైం స్పెండ్ చేశాడు. అసలైతే నేను లైఫ్లో ఇదైతే అస్సలు మర్చిపోలేను. ఏ హస్బెండ్స్ ఇలా ఉంటారండి? దేవుడు అన్నీ ఇస్తాడు కొందరికి, బట్ నాకు ఏవి ఇకపోయినా నా హస్బెండ్ ప్రతి మూమెంట్లో నాతోనే ఉన్నాడు. అది చాలా హ్యాపీ అనమాట. నాకు ఏది ఇచ్చినా ఇకపోయినా సుమన్ నాతో ప్రతి మూమెంట్లోనే ఉన్నాడు. సో వన్స్ ఇంక్యుబేటర్ బాక్స్లో బేబీ వెళ్ళిన తర్వాత అగైన్ నాకు మళ్ళీ టాస్క్లు స్టార్ట్ అయ్యాయి. మార్నింగ్ వచ్చేవాడిని, ఎలా ఉంది బేబీ అని చూసుకుంటూ ఉండమన్నారు. సో అట్లా డాక్టర్ కూడా క్లోజ్ అయ్యారు, నర్సులు కూడా పరిచయం అయ్యారు. ఒక 2-3 days మళ్ళీ వెయిట్ తగ్గింది. అదొక టెన్షన్. ఆల్రెడీ 1.3 kilos ఉన్న బేబీ మళ్ళీ 1.2కి వచ్చేసింది. అడిగితే ఆ ఎన్విరాన్మెంట్ నుంచి ఈ ఎన్విరాన్మెంట్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. ఒక్కసారి వెయిట్ లాస్ అయిన తర్వాత మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతారని చెప్పారు డాక్టర్. సో ఇది నేను ఇంటికి వెళ్ళి ఎలా కన్వే చేయాలి? సో అగైన్ ఎలా అంటే ఎలా తీసుకుంటుందో కూడా తెలియదు కదా. సో అట్లా స్లోగా చెప్పడం, ఎవ్రీడే వెళ్ళడం, చూపించుకోవడం, చూడడం, బేబీని ఎలా ఉంది చూసుకొని రావడం. స్లోగా తర్వాత మిల్క్ స్టార్ట్ చేశారు. వాళ్ళు ఏం చెప్పారంటే 2-3 days తర్వాత మదర్ మిల్క్ ఫీడ్ చేస్తాం, మీరు తీసుకురండి అన్నారు. సో ఎవ్రీ మార్నింగ్ వెళ్ళడం లేదా సాయంత్రం, ఫస్ట్ 3-4 days మార్నింగ్ వెళ్ళాం, తర్వాత మార్నింగ్ ఈవినింగ్ 2 times వెళ్తూ వచ్చాను. డాక్టర్ సజెస్ట్ చేశాను, మదర్ టచ్ ఉంటే తొందరగా రికవర్ అవుతారు అన్నారు. అగైన్ ఓకే. సో మార్నింగ్ నేను వచ్చేవాడిని, సాయంత్రం తనని తీసుకెళ్ళేవాడిని.
అలా తీసుకెళ్తున్నాడు. బట్ సడన్గా నేను డెలివరీ అయిపోయిన తర్వాత మళ్ళా ఆ తర్వాత అప్పుడే అనమాట చూడడం బేబీని చూసేసరికి చాలా సన్నగా అయిపోయింది. ఆల్రెడీ నా బేబీ ఇంతనే ఉంది, అందులో మళ్ళీ ఇంకా సన్నగా అయిపోయింది అనమాట. చూస్తేనే ఫస్ట్ బాగా ఏడుపు వచ్చేసింది. చేతికి కాళ్ళకి నెత్తికి అన్ని వైర్లే పెట్టినారు. అసలు బేబీ ఉండేది చిన్నది, అన్ని వైర్సే ఉన్నాయన్నమాట బేబీ మీద. మనం సేవ్ ద చిల్డ్రన్స్లో చూస్తాం చూడండి చిన్న చిన్న పిల్లల్ని. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా బేబీ కూడా ఇలా ఉంటుందని చెప్పేసి, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఏడుపు వచ్చేసింది. ఇంటికి వెళ్తేనే మా మమ్మీ కూడా ఉందన్నమాట, అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే నన్ను చూసుకుంటా ఉన్నింది. పాపం నాతోనే ఉన్నింది అమ్మ, అది ప్రతి మూమెంట్లో కూడా నాతోనే ఉన్నింది. చాలా ఏడుపు వచ్చేసింది మా అమ్మని నేను ఏడుస్తా అంటే మా అమ్మకి షాక్ తెలుసా. అప్పుడే వినీలా కూడా ఫీల్ అవుతుంది మదర్ అనేలాగా అని. కానీ నాకు ఎప్పుడు చెప్పలేదు అమ్మకి, నా బేబీకి అన్నీ ఇలా పెట్టేశారమ్మా, నాకు చాలా బాధగా ఉందని చెప్పాను. ఆ మూమెంట్స్ అన్నీ నేను అస్సలు మర్చిపోలేకపోతున్నాను ఇప్పటికీ. కానీ ఇక్కడ ఒక పాజిటివ్ థింగ్ ఏంటంటే, మేము ఏం చెప్తున్నా కానీ బేబీ రెస్పాండ్ అయ్యేది. సో ఎలా అంటే ఒక చూడంగానే టచ్ చేయగానే ఆ ఫీలింగ్ అనేది రెస్పాండ్ అవుతుంది, నవ్వుతూ ఉంటుంది, అప్పుడప్పుడు చూస్తుంది, మమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంది. అండ్ మిల్క్ తీసుకోమ్మా తీసుకో, మన ఇంటికి వెళ్ళిపోదామని డైలీ తీసుకుంటూ ఉండేది. మిల్క్ అయితే ఫస్ట్ పైపులతోనే ఇస్తా ఉన్నాము. పైపు లోపలికి పెట్టేస్తారనమాట, ఇంజెక్షన్ రూపంలో పైపుకి వేస్తూ ఉంటాం. ఫస్ట్ 1 ml 2 ml అలా 30 ml దాకా పోవాలా. డాక్టర్ ఏం చెప్పారంటే ఫస్ట్ 1 minute 70% 80% మిల్క్ కన్జ్యూమ్ చేయాలి, ఆ తర్వాత స్లోగా తీసుకోవాలి. బట్ ఇక్కడ ఏమైందంటే మాకు ఫస్ట్ నుంచి ఫాస్ట్గా తీసేసుకుంది. మ్యాక్సిమం 1 minute, డాక్టర్ 1 minute 2 minutes చెప్తే ఇక్కడ 30 seconds 40 secondsలో తీసేసుకుంది. సో ఇట్ షోస్ దట్ ఆ టైంలో బేబీ మాకు అపిటైట్ కూడా నీట్గానే ఉంది. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ మా బేబీ ఇప్పుడు మాధుకి ఫస్ట్ ఆకలి వేస్తుంది. తను ఆకలి వేసిందంటే ఇంకా గలబాకి అందరు బేబీస్ లేసేసేవాళ్ళు. సో మేము ఎప్పుడైతే వస్తాం మమ్మల్ని చూడగానే అందరూ అదే చెప్పేవాళ్ళు, మీ పాప అందరినీ లేపేస్తుంది అని. కానీ చూడనికి అంతే ఉంటుంది, అంత గట్టిగా అరుస్తుంది అని చెప్పిన నేను అస్సలు నమ్మలేదు. నేనున్నప్పుడైతే అస్సలు ఒక్క రవ్వ కూడా అరిచేదే కాదు, మారు ఎంతసేపు నిద్రపోతూనే ఉండేది. బట్ ఫస్ట్ టైం మదర్ని ఎక్కువసేపు ఉండిస్తారనమాట హాస్పిటల్లో. తిన్ను పాపం బయటే ఉంటాడు, పొద్దున్న నుంచి అట్లే బయటే ఉంటాడు. నేనైతే పాప చూసుకుంటూ ఉంటాను అనమాట. 2 hours ఒకసారి మిల్క్ ఇస్తూ ఉండాలన్నమాట బేబీకి. నేనే ఇచ్చేదాన్ని. ఫస్ట్ అయితే అలవాటు కాలేదు, ఫస్ట్ అలవాటు చేసుకొని మళ్ళీ నేనే ఇస్తున్నాను నా చేతులతోనే. మళ్ళీ నాకు టచ్ చేయాలనిపించింది బేబీని. ఎత్తుకోవచ్చు అని చెప్పారనమాట. ఎత్తుకుంటే ఇంతే ఉంది నా బేబీ, అయితే ఇంతే ఉంది. ఫస్ట్ టైం అంత చిన్న బేబీని నేను ఎత్తుకోవడము. మా అక్క కూతుర్ని కూడా ఎత్తుకున్నాను కానీ బాగానే హ్యాండిల్ చేశాను. 3 kgs బేబీ అంటే బాగా హ్యాండిల్ చేసుకోవచ్చు కదా. ఫస్ట్ టైం 1 kg బేబీని ఇంత ఉంది మారుని ఏళ్లతో ఇలా అంటున్నాను నేనైతే. చాలా బాధ వేసేసింది. ఏంది ఇంత బేబీ, నా బేబీ చిన్నదిగా ఉంది, ఎప్పుడు పెరుగుతుందని చాలా భయపడిపోయాను నేనైతే. పాపం ఇలా అంటున్నాను, చాలా ఫీల్ అయిపోయాను. అలా ప్రతిరోజు వెళ్ళాలంటే చాలా కష్టం అయిపోతుందని చెప్పేసి ఇంకా మేము బుచ్చి నుంచి అత్తమ్మ వాళ్ళ ఇంటి నుంచి నెల్లూరుకి వెళ్ళిపోయాను. నెల్లూరుకి వెళ్ళి హోటల్ తీసుకున్నాం. డాక్టర్ ఏమన్నారంటే ఎవ్రీ 2 hours మీరు వచ్చిన ఫీడ్ చేశారంటే తొందరగా బేబీ రికవరీ రేట్ తొందరగా బాగుంటుంది, తొందరగా వెయిట్ గెయిన్ అవుతారు, మదర్ టచ్ ఉందంటే. సో అందుకని షిఫ్ట్స్ వైజ్ తీసుకున్నాం. నెల్లూరుకి వచ్చేసాం, హోటల్ తీసుకున్నాం. సో మార్నింగ్ 10 o'clock వెళ్ళాం, 10 to 12 2 o'clock ఇట్లా ఎవ్రీ 2 hours తను ఫీడ్ చేయడం, లంచ్ చేసుకొని రెస్ట్ తీసుకోవడం. మళ్ళీ ఒక 8 o'clock వెళ్ళాం, 8 10 12 సో ఇట్లా ఒక 6 shifts చేశాను. సో దీంట్లో నైట్ టైమ్స్ లైక్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఎప్పుడు లేనిది నా బేబీ కోసం నేను ఫస్ట్ లైక్ షీ మేడ్ మీ ఫైటర్. ఎందుకంటే day 1 నుంచి తను ఫైట్ చేస్తుంది. సో తనని చూసి నేను నేర్చుకున్నానంటే లైక్ సిచ్యువేషన్ షుడ్ నెవర్ గివ్ అప్. సో చాలా లైక్ ఆ మూమెంట్లో మనకు అందరూ చెప్తారు, అట్ ద టైం ఇన్నర్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది కదా, లైక్ ఆ ధైర్యం మనమే ధైర్యం చెప్పుకోవాలి. సో మనమే ధైర్యం చెప్పుకోవడానికి నా బేబీ చేసింది. నేనైతే ఇంత స్ట్రాంగ్గా అయితే ఉన్నాను, సుమనే నన్ను ఇంత స్ట్రాంగ్గా చేశాడు. అసలు నేనైతే ప్రతిరోజు హాస్పిటల్కి అయితే ఎప్పుడు ఇంటికి వెళ్తాం, ఎప్పుడు మన బేబీని తీసుకెళ్తాం అనుకుంటా ఉన్నాను.
కనీసం ప్రాపర్ వెయిట్ వచ్చిన తర్వాత పంపిస్తామని చెప్పారు డాక్టర్. అయితే నేను ఆ మూమెంట్ కోసం ప్రతిరోజు వెయిట్ చేస్తున్నాను. ఈరోజు బేబీ ఇంత వెయిట్ పెరిగింది, ఈరోజు 2 గ్రామ్స్ పెరిగింది, మళ్ళీ ఉన్నట్టుండి డౌన్ అయిపోతుంది బేబీ వెయిట్. చాలా డిసప్పాయింట్ అయిపోయేదాన్ని మళ్ళా. ఇంకా అలాగే అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది అని డాక్టర్ చెప్పారనమాట. అలా బట్ ఒక స్టేజ్ వచ్చేసి స్టేబుల్ వెయిట్ వచ్చేసి 1.8 కిలో స్టేబుల్ అయిపోయిన తర్వాత తను హ్యాండిల్ చేసుకోగలుగుతుంది. సో ఎలా ఫస్ట్ అయితే బాటిల్ ఇచ్చారు కదా, ఫస్ట్ అయితే ఇంజెక్షన్ పైపు ద్వారా పంపిస్తున్నాం, మళ్ళీ ఇంజెక్షన్తో అలాగే డైరెక్ట్గా ఇస్తున్నాము. ఇంజెక్షన్ నుంచి డైరెక్ట్గా బేబీకి ఫీడ్ చేస్తున్నాను. మళ్ళీ ఆ తర్వాత బాటిల్తో తాపిస్తున్నాను అనమాట బేబీకి. బాటిల్తో తాపించేటప్పుడు ఏంటంటే ఇన్ని మినిట్స్లోనే ఇన్ని ఎంఎల్ తాగాలన్నమాట పర్ఫెక్ట్గా. ఇలా తాగడం స్టార్ట్ చేసింది. అలా తాగడం స్టార్ట్ చేసిన 3-4 డేస్కే మేము ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి తీసుకెళ్ళిపోమన్నారు. షీ కెన్ హ్యాండిల్ ఇట్ అని, ఐ మీన్ డాక్టర్ కూడా కాన్ఫిడెంట్గా చెప్పారు, యూ కెన్ హ్యాండిల్ ఇట్ అమ్మా అని. మెడికేషన్స్ కానీ, ఎందుకంటే ఏ టైంలో ఏమొస్తుందో తెలియదు కదా, కోల్డ్, ఫ్లూ, కాఫ్ సిరప్, ఫీవర్, ఇవన్నీ. సో ఇంటికి వెళ్ళిన తర్వాత షీ స్టార్టెడ్ టేకింగ్ ఇట్ అప్. ఎండ్ టు ఎండ్ మొత్తం తననే చూసుకుంటుంది. ఇంకా తనైతే ఇంకా అక్కడి నుంచి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట. ఇంకా అక్కడి నుంచి నేనే కేర్ చేసుకుంటా ఉన్నాను. బట్ అస్సలు నిద్రపోనిచ్చే కాదు. అప్పుడు అనిపించింది మారు ఎంత మొండి అని చెప్పేసి. వాళ్ళు చెప్తా ఉంటే అస్సలు అర్థం కాలేదు. పొద్దున కూర్చుంటే రాత్రి అసలు అట్లే ఒళ్ళో పెట్టుకొని ఉండాలి, ఊపుతూనే ఉండాలా. నైట్ 2 కానీ 3 కానీ అస్సలు పడుకోదు. మళ్ళీ 2 దాకా మెలుకుంటాను. మళ్ళీ అమ్మ వస్తుంది, అమ్మ కాసేపు చూసుకుంటుంది, మళ్ళీ మార్నింగ్ కాసేపు పడుకుంటాను అనమాట. నేను డైరెక్ట్గా మిల్క్ అనేది మారు తీసుకోదు. బాటిల్ని అలవాటు అయిపోయింది కాబట్టి బాటిల్ నుంచే తీసుకుంటుంది అనమాట. ప్రతిదీ పంప్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. నిద్రపోయినట్టే అనిపించదు నాకైతే, ఎప్పుడు పంప్ చేస్తున్నట్టే ఉంటుంది నాకైతే. అసలు చాలా నరకంగా అనిపించింది. హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా అంతెందుకు హోటల్లో ఉండి మారుని చూసుకొని వస్తూ పోతున్నాం కదా, అప్పుడు పొద్దున్నే వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఇన్ని అవర్స్ కానీ లెక్కేసుకుంటాను. 2 అవర్స్కి ఒకసారి మిల్క్ ఇవ్వాలి కదా, ఇన్ని అవర్స్ అని లెక్కేసుకొని పంప్ చేసుకొని వెళ్తాను. వెళ్ళి ఒక 2 అవర్స్ మారుకు ఫీడ్ చేసిన తర్వాత ఇంకా 4 అవర్స్ ఉంటుంది కదా, ఆ తర్వాత నేను పోయి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫుడ్ తినేసి మళ్ళీ మిల్క్ ఫీడ్ చేసుకొని వచ్చేదాన్ని. ఇలా చాలాసార్లు వెళ్ళి వచ్చేదానికి చాలా నీరసం అనిపించింది ఆ ఎండకి. మళ్ళా అసలు ఫస్ట్లో అయితే పాపం సుమన్ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గర ఉన్నాం కదా కడుపుతో ఉన్నప్పుడు, అప్పుడైతే కనీసం వెహికల్ కూడా లేదు పాపం మాకైతే. సైకిల్ కానీ స్కూటర్ కానీ ఏది లేదు. పాపం నడుచుకుంటా పోయి తెచ్చేవాడు, నడుచుకుంటూ వచ్చేవాడు. నా కోసం ఏదో ఒకటి తీసుకొని వచ్చేవాడు మళ్ళీ తింటానని చెప్పేసి. పాపం ఆ ఎండలో వెళ్ళి నడిచి తెచ్చేవాడు. ఇంకా నాకు డెలివరీ అయితానే ఇంకో రోజు వచ్చేసి సుమన్ అమ్మ నాతో తోడుగా ఉండింది. ఇంకా వెళ్ళి కార్ తీసుకొని వచ్చాడు అనమాట బెంగళూరుకి వెళ్ళి కార్ తీసుకొని వచ్చాడు. ఎందుకంటే నేను ఇక్కడి నుంచి మళ్ళీ జర్నీ వెళ్తూ రావాలంటే నాకు కష్టం కదా ఆపరేషన్ అయిన తర్వాత. అందుకని వెళ్ళి కార్ తీసుకొని వచ్చాడు. అప్పటి నుంచి కొంచెం హ్యాపీగా అనిపించింది. లేకపోతే రోజు నడుచుకొని వెళ్ళి రావాలంటే చాలా కష్టం అయిపోతా ఉండేది. హోటల్ నుంచి అక్కడికి వెళ్ళాలంటే మాకు ఇంతకు చెప్పలేదు ఎన్ని రోజులు ఉన్నాం కన్నా. బేబీ కూడా ఒక 30 డేస్ ఉంది. 2 మంత్స్ మాకు హాస్పిటల్లోనే గడిచిపోయినాయి రోజులన్నీ. చాలా డిసప్పాయింట్. చాలా మంది ఫ్రెండ్స్, చాలా మంది మోటివేటర్స్, చాలా మంది డిస్కషన్స్. మీ బేబీ ఎంత మిల్క్ తాగింది, మా బేబీ ఎంత తాగింది, ఎంత వెయిట్ పెరిగింది, మా బేబీ ఎంత వెయిట్ పెరిగింది. సో నా చుట్టూ అంతా ఇవే డిస్కషన్స్ ఉండేవి. ఆ రూమ్లో ఉంటే క్రిటికల్, ఈ రూమ్లో ఉంటే సేఫ్. సో ఎలా ఉండేది అంటే ఆ రూమ్ నుంచి ఈ రూమ్కి ఎప్పుడు వస్తుంది, ఈ రూమ్ నుంచి అక్కడికి ఎప్పుడు వెళ్తుంది. సో ఇవే డిస్కషన్స్. సో పాపం అందరూ పేరెంట్స్ వచ్చి చూస్తూ పోయే వాళ్ళ పిల్లల్ని. పాపం ఎప్పుడెప్పుడు బేబీని వాళ్ళకి ఇస్తారా, ఇంటికి తీసుకెళ్ళిపోదామా అనుకునేవాళ్ళు. చాలా రోజులు అందరూ వెయిట్ చేశారండి మాతో పాటు. నాకు ఒక్కటే ఇలా జరిగిందా అనుకున్నాను. బట్ అక్కడికి వెళ్ళి చూస్తే చాలా మంది బేబీస్కి అలాగే వస్తున్నారనమాట. సో ఒకవేళ మేము రావడం లేట్ అయితే అక్కడ మీ బేబీని చూసాం, పాలు తాగింది అని చెప్పేవాళ్ళు.
సంథింగ్ లైక్ ఒక ఒక ఆరా ఒక ఫ్యామిలీ లాగా క్రియేట్ అయిపోయింది అప్పుడు. ఎందుకంటే అందరికి కామన్ ప్రాబ్లం ఉంది అక్కడ ఉన్నప్పుడు. సో అందరూ వచ్చేసి డాక్టర్ కోసం వెయిట్ చేయడం, ఏం చెప్తాడా నెక్స్ట్ ఏం చెప్తాడు, ఈరోజు బాగుందా, ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తాడు. అందరు డిశ్చార్జ్ చేసే వాళ్ళకి కొందరు చెప్తారు మాకెప్పుడు డిశ్చార్జ్ చేస్తారు సార్ అని అడిగే వాళ్ళం మేము. ఇట్స్ లైక్ కష్టంగా అనిపించింది, కానీ ఇప్పుడు చెప్తుంటే ఆ మూమెంట్స్ అన్ని చాలా ఇష్టంగా అనిపిస్తుంది. ఒకటైతే చాలా ఫెంటాస్టిక్ మూమెంట్ ఏంటంటే డే 1 నుంచి షీ స్టార్టెడ్ ఫైటింగ్. సో తను లోపల నుండి ఫైట్ చేస్తుంది, మేము బయట నుండి ఫైట్ చేస్తాం. సో నాకు ఒక ఫైటర్ పుట్టింది అనుకుంటాను. భలే చాలా అగ్రెసివ్, చాలా ఇంపల్సివ్. మీరు ఆల్రెడీ వీడియోస్ లో చూస్తూ ఉంటారు మారు ఇప్పుడు ఎలా ఉందనేది. నేను ఆల్రెడీ చూపిస్తూనే ఉంటున్నాను కదా వీడియోలో. సో ఒకనొక టైంలో తను చాలా ఫీల్ అయ్యేది, నేను నా బేబీ ఫోటో పెట్టుకోలేను, చూపించలేను. కానీ ఆ మూమెంట్ లో ఉంటుందా ప్రతి ఒక్కరు గుచ్చి గుచ్చి అడిగేవాళ్ళు, ఈ అమ్మాయికి ఎలా పుట్టిందో బేబీ చూద్దాము. ఆ ఇంటెన్షన్ ఎక్కువ ఉండేది. పోనీలే సేఫ్గా వచ్చిందని బేబీ అని కన్నా ఈ అమ్మాయికి ఎలా పుట్టారేమో ఒకసారి చూద్దాం అనే థాట్ వాళ్ళకు ఉంటుంది. చాలా బాధ వేసేది నాకు ఆ మూమెంట్ అయితే. ఎందుకులే చెప్పుకోలేను ఆ మూమెంట్స్ అన్ని. ఎలాంటి వరల్డ్ లో ఉన్నా అంటే పీపుల్ విల్ జడ్జ్ విత్ యువర్ కలర్, హైట్, వెయిట్. సో కానీ నేనేమనుకున్నా అంటే కలర్ ఇవన్నీ పక్కన పెడితే నా బేబీ హెల్దీగా బయటికి వచ్చింది. తన కాళ్ళు చేతులు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇది చాలు. నాకు చాలా భయపడిపోయాను. కాళ్ళు కానీ చేతులు కానీ సరిగ్గా లేకపోతే ఎలా ట్రీట్ చేస్తారు నా బేబీని. అందులో అందరిలాగా ఆడుకోలేదేమో నా పాప. సరే పోనీలే నాకు దేవుడు ఇచ్చినాడేమో, ఇలాగే ఇచ్చినాడు, నేను ఇదే యాక్సెప్ట్ చేస్తానని కూడా నేను డిసైడ్ అయిపోయినాను. డాక్టర్ చెప్పాను ప్రతి దానికి నువ్వు యాక్సెప్ట్ చేయాలమ్మా అని చెప్పింది. పోనీలే ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నా బేబీ నాకు ఇంపార్టెంట్, నాకు ఎలా ఉన్నా నేను యాక్సెప్ట్ చేస్తాను, నా బేబీ నాకు కావాలనుకున్నాను. బట్ దేవుడు, మేము ఎంత ఫైట్ చేసామో దేవుడు మాకు అవుట్పుట్ అనేది చాలా హ్యాపీగా ఇచ్చాడు. బేబీకి కానీ ఐ చెకప్ కూడా, ఐస్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట. ఇయర్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇయర్ చెకప్ కూడా వెళ్ళాము. ఒక మూమెంట్లో బేబీ అయితే ఎంత పెద్ద సౌండ్ వచ్చినా అసలు వినిపించుకునే కాదు. చాలా భయం వేసేసింది మళ్ళీ ఇయర్ ఏమైనా ప్రాబ్లం ఉందని. అలాంటిది ఇప్పుడు ఒక చిన్న పిన్ డ్రాప్ వచ్చినా కానీ తక్కువ మళ్ళీ వేసేస్తుంది. డాక్టర్ దగ్గర పోయి అమ్మ నేను వెళ్ళామన్నమాట, నెల్లూరులో చూపించుకుందామని. మార్నింగ్ వెళ్ళామండి, ఒక్క ఇయర్ ఒకటే చెక్ చేయించుకున్నాము. ఆ చెకప్కి ఏంటంటే కొంచెం కూడా కదలకూడదు అనమాట. మారు కదులుతానే ఉంటుంది. పాపం మా మమ్మీ హ్యాండిల్ చేయలేకపోయింది. పొద్దుటి నుంచి పాపం ఊపుతూనే ఉంది మా అమ్మ అయితే. ఒక్క ఇయరే అయిందనమాట. ఇంకో ఇయర్ చెక్ చేయలేదు. డాక్టర్ ఏం చెప్పారంటే ఈ అమ్మాయికి 2 ఇయర్స్ బాగున్నాయమ్మా, ఏం ప్రాబ్లం లేదు, ఒక్కొక్కసారి రియాక్ట్ అవ్వరు పిల్లలు, అంతేను, తీసుకెళ్ళిపో, మంచిగా రియాక్ట్ అవుతుంది ఈ అమ్మాయి అని చెప్పారు. ఇంకా 2వ ఇయర్ అసలు చెక్ చేయించలేదు. పర్ఫెక్ట్గా వినపడతాను. నా కూతురు పిన్ డ్రాప్స్ కొంచెం ఈడ సూదేసినాక ఆడి నుంచి లేసి వస్తుంది తెలుసా. అలాగే ఐస్ కూడా అయితే అందరి పిల్లలకి ఏంటంటే కంటికి ఆపరేషన్ కూడా చేశారు. ప్రీమెచ్యూర్ బేబీస్ కాబట్టి కళ్ళకు కూడా ఆపరేషన్ చేశారనమాట. నా బేబీకి ఏంటంటే ఆపరేషన్ కూడా చేయలేదు, పర్ఫెక్ట్గా ఉండే కళ్ళు అయితే. అప్పుడు అనిపించింది దేవుడు నేను ఏ తప్పు చేయకుండానే నాకు ఎందుకు ఇలా ఇచ్చాడు అనుకున్నాను. కానీ నేను ఇంత ఫైట్ చేశాను కాబట్టి, మేమిద్దరం ఇంత ఫైట్ చేశాం కాబట్టి నా బేబీ పర్ఫెక్ట్గా వచ్చింది. మనం ఎంత కష్టపడితే దేవుడు అనేది దారి చూపిస్తాడు, మనం ఫైట్ చేయాలా. ఇది నా హస్బెండ్ నాకు నేర్పించిన మాట అన్నమాట. కొన్ని ఇస్తాడు దేవుడు. ఇప్పుడు ఏం చెప్తాడంటే తను నీకు డబ్బులు ఇస్తాడు దేవుడు, తీసుకుంటావా లేదా. అలాగే బాధను కూడా ఇస్తాడు, దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేసామనుకో, యాక్సెప్ట్ చేసిన తర్వాత దానికి కష్టపడినాకో దానికి దారి కూడా తనే చూపిస్తాడు దేవుడు. ఇదైతే నేను లైఫ్లో నేర్చుకుందంటే తినే నుంచే నేర్చుకున్నాను. ఈ మాటలన్నీ చాలా మారిపోయానండి. పెళ్ళైనప్పుడు దాంచి నేను ఎప్పుడైతే పుట్టిందో అప్పటి నుంచి నేను చాలా మారిపోయాను. చాలా మొండి అనమాట. ఒక్క మాట వినేదాన్ని కాదు. ఇప్పుడు ప్రతి పని నేను ఇంట్లో నేనే చేసుకునేదాన్ని. మారుకు కానీ ఇంట్లో తిని చూసుకోవడం కానీ మేడ్ని కూడా పెట్టుకోలేదన్నమాట. నేనే అన్ని హ్యాండిల్ చేస్తూ ఉన్నాను. ఇట్స్ లైక్ ఏ సైకిల్. ఒక్కోసారి అన్ఎక్స్పెక్టెడ్
మూమెంట్స్ కానీ టర్న్స్ కానీ లైఫ్లో వస్తూ ఉంటాయి. మనం ఎలా తీసుకున్నాం అనేది, ఎలా రియాక్ట్ అవుతాం అనేది ఇక్కడ మ్యాటర్స్ ఉంటుంది. ఎందుకంటే ఆ మూమెంట్లో మనకి ఎవరు మోటివేట్ చేయరు. చెప్తారు పేరెంట్స్ ఇట్లా బాధపడతారు, బట్ అట్ ద సేమ్ టైం మనం ఎలా రియాక్ట్ అవుతాం అనేది ఇంపార్టెంట్. సో మేము ఆ మూమెంట్ కూడా ఎంజాయ్ చేసాం. ఇట్స్ ఓకే, వి ఫైండ్ అవుట్ ఎ వే. కానీ అప్పుడు చాలా బాధపడినా కానీ ఇప్పుడు ఆ మూమెంట్స్ అన్ని మాకు చాలా హ్యాపీ మూమెంట్స్ తెలుసా. అవన్నీ తలుచుకుంటే అంటే మేము ఇంత ఫైట్ చేసాం నా బేబీ కోసం, నేను మా హస్బెండ్ ఇంత ఫైట్ చేసాం. రేపు మారు కూడా చెప్పుకోవచ్చు, మారు అక్కడ మా కోసం ఫైట్ చేసింది, మారు కోసం మేము ఇక్కడ ఫైట్ చేసామన్నమాట. ఫైనలీ వి గాట్ అ పర్పస్. ప్రతిదానికి ఒక పర్పస్ ఉంటుంది అంటారు కదా. సో వీ ఫౌండ్ అవుట్ అవర్ పర్పస్. సో వీ గాట్ అ వెరీ వండర్ఫుల్ బేబీ. సో ఫైనలీ వి జస్ట్ గాట్ నేమ్ హర్ as మారుషిక. సో ఇది బ్లెస్సింగ్ తో పుట్టింది. మీకు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇది సాంస్క్రిట్ నేమ్ మారుషిక అంటే ద బేబీ బోర్న్ విత్ బ్లెస్సింగ్స్ ఆఫ్ లార్డ్ శివ. చాలా సెర్చ్ చేశాను నా బేబీకి పేరు పెట్టుకుందామని. ఫైనలీ అది మాత్రం నాకే ఛాన్స్ ఇచ్చేసాడు. తను ఇవ్వకపోయినా నేనే తీసుకునేదానిలే. నాకు ఇష్టమైన పేరే పెట్టుకున్నాను పాపకి, మారుషిక. సో లాస్ట్ కా వచ్చింది, ఆ శబ్దం లాస్ట్ ఎండ్ అయితే ఇట్స్ లైక్ వెరీ వండర్ఫుల్ థింగ్ అన్న. అది మాకు తెలియదు, అనుకోకుండా పెట్టాము. ఇవన్నీ తెలుస్తాం అన్నప్పుడు మాకు చాలా హ్యాపీగా నేను అనుకోకుండా పెట్టిన ఆ బేబీకి ఇది వాయిస్ వినపడుతుంది. సో చాలా మంది మారుషిక వండర్ఫుల్ నేమ్, నైస్ నేమ్, యూనిక్ నేమ్. సో చాలా తక్కువ మందే పెట్టుకున్నారు. నేను సెర్చ్ చేయడం కూడా నా బేబీకి ఎవ్వరికి పెట్టలేని పేరు పెడదామని, సంథింగ్ డిఫరెంట్ కదా నా బేబీ, అందుకనే నేను ఈ పేరు సెర్చ్ చేశాను. సో దిస్ ఇస్ అవర్ స్టోరీ అండి. మారు బర్త్డే May 12th అండి. అందుకనే ఈ ప్రెగ్నెన్సీ స్టోరీ, డెలివరీ స్టోరీ మీ అందరితో షేర్ చేశాను. మారుకి ఈ బర్త్డేకి మీ అందరు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ కామెంట్ రూపంలో కామెంట్ చేసి చెప్పండి, నా బేబీకి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఈ వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కానీ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వినీలా అమ్మకుట్టి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.